ఏ దివ్యమానండి అలా మూర్ఛలో ఉన్న రాముడి యొక్క వర్చస్సు. ఎందుకు వర్చస్సు వచ్చిందండి రాముడికి? ధర్మం పట్టుకున్నాడు. అంత మూర్ఛ పడిపోయినా కూడా రాముడి వర్చస్సు అంత ఎందుకు గొప్ప కనబడాలి? ధర్మాన్ని పట్టుకున్నాడు కాబట్టి రాముడి యొక్క తేజస్సు మూర్ఛపోయినా గొప్ప కనబడు. రాముని వర్ణం అలాంటి, రాముడి ధర్మం అలాంటి. విభీషణుడు గబగబా అక్కడికి వచ్చి అక్కడ సుగ్రీవుడు శోకమూర్తి అయి కన్నుల వెంట నీళ్లు వారుస్తూ రామలక్ష్మణుడు ఇద్దరు ప్రాణం విడిచిపెట్టారని దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు చేతిలో నీళ్లు పోసుకుని చేతులు దయచేసుకుని రాక్షసమాయ పోవడం వీళ్ళమని చెప్పుకో. ఎలా ఒక్కసారి ఆ సుగ్రీవుడికి కళ్ళు తెరిచి, నాయనా అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుంది అనుకోవడం లేదు. ఎంతటి వారికి ప్రమాదం వస్తుంది, ఎంతటి వారిని రావచ్చు ప్రమాదం. నీవి పరిస్థితుల్లో మోహంలో పొందకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో నీవు శోకమును పొందితే చేయబడుతున్నావు. ఆటంకాలు పడిపోతే రావణాసురుడి కొడుకు కుమారుడు ఇంద్రజిత్తు చేసిన బాణ పరంపరకు రామలక్ష్మణుడు ఇద్దరు కూడా పడిపోయారు అని ఆ సుగ్రీవుడు కన్నులు తెరిచి అడిగితే, ఇటువంటి పరిస్థితులలో నీవు శోకమును పొందకూడదు. చేయవలసిన పని స్ఫురణకు రాదు. వాళ్ళిద్దరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికి కానీ తెలివి వచ్చిందా మనం రక్షించబడినట్టే. వాళ్ళిద్దరికి తెలివి రాకపోతే మనం అందరము కూడా సర్వనాశనం అయిపోయినట్టే. మనందరికీ జీవితంలో విజయం అనేది లభించదు. అలాంటి రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని నమస్కారం చేసుకుని వారక్కడే మాట్లాడుతున్నారు. అన్నింటికన్నా గొప్పది అష్టలక్ష్ములలో ఏ లక్ష్మి కావాలండి మీకు? ఇంకా అష్టలక్ష్ములలో ఒక్క లక్ష్మి మాత్రమే మీకు వరమిస్తా అంటుంది. అది ఏ లక్ష్మి అయి ఉండాలి? ధనవద్ద సంతానం వద్ద ధాన్యం పంటలు మంచిగా ఉండద్దా? సరస్వతి లక్ష్మి వద్దా? ఏ లక్ష్మి కావాలి? ధైర్యలక్ష్మి కావాలి. ధైర్యలక్ష్మి, ధైర్యలక్ష్మి కావాలన్న వాళ్ళు ధైర్యలక్ష్మి మాకు అక్కర్లేదు, మిగతా 7 ఉంటే చాలు అన్న వాళ్ళు ఎంత ఉన్నారు? ఒక్క ధైర్యలక్ష్మి అవసరం లేదు, 7 లక్ష్మి మాత్రం ఉంటే చాలు అన్న వాళ్ళు ఎంత ఉన్నారు? ఎవరి కదా? ధైర్యలక్ష్మి ఉన్న చోట మిగతా సప్తలక్ష్ములు ఉంటారు. ధైర్యలక్ష్మి ప్రధానం. ధైర్యలక్ష్మి ఎప్పుడు ఉండాలి. ఎన్ని లక్ష్ములైనా ఎలుగుతుంది ఇంటి ముందరికి. ధైర్యలక్ష్మి వదులుకో. ధైర్యలక్ష్మి ఉన్న చోటనే మిగతా సప్త